మేడం, స్వర్ణలతాదేవి గారు ఎవరండి? బొకే మా కోడలే. వారికి ఈ బొకే ఇమ్మన్నారు. బొకేనా? ఎవరిచ్చారు? ఆర్డర్ చేశారు. నేనే ఆర్డర్ ఇచ్చాను. నువ్వు వెళ్ళు. దేనికి స్వర్ణ? అది మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే తెప్పించాను. బర్త్డే అయితే వెళుతూ వెళుతూ తీసుకెళ్ళొచ్చు కదా, ఇంటికి ఎందుకు ఆర్డర్ ఇవ్వడం? ఆ రూట్లో బొకే షాపులు లేవమ్మమ్మ. మళ్ళీ మొదలు పెట్టింది తిరుగుళ్ళు. ఆపింది ఎప్పుడు అత్తయ్య? ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టడానికి. క్రిస్టల్ ఎలాగైనా అమ్మమ్మ నా వశం ఎలా చూడు. ఏమిటా వాసన? అగరొత్తుల్లో ఉన్నాయి అత్తయ్య గారు. దానికి అగరొత్తులంటేనే పడదుగా, అలాంటి దాని గదిలో నుంచి అగరొత్తులు వాసన రావడం ఏమిటి? ఏమో అత్తయ్య, ఎప్పుడేం చేస్తుందో, ఎప్పుడే కోరిక కలుగుతుందో, ఎప్పుడే బుద్ధి పుడుతుందో ఎవరికి తెలుసు? పూజలే చేయింది, అగరొత్తులు ఎందుకు వెలిగిస్తుంది? ఏదో బర్త్డే అంది కదా, స్ప్రే ఏమైనా కొట్టుకుంటుందేమో. ఇది స్ప్రే వాసన కాదు. అబచ్చా బాబా, నీ మహిమ చూపించు. నువ్వు పంపిన ఈ క్రిస్టల్ పవర్ వెంటనే యాక్షన్లోకి రావాలి. పద చూద్దాం. పదండి అత్తయ్య. స్వర్ణ, ఏమిటి పొగ? మార్కెట్లోకి కొత్తగా దోమల స్టిక్ వస్తే తెచ్చాను, ఒకటి అంటించాను. ఇంట్లో దోమలు లేవు కదా? రాత్రి కుడతాయి కదమ్మమ్మ, అందుకే ఎలా పనిచేస్తాయో చూద్దామని ఒకటి అంటించాను. అదేమిటి బొకే అలా పడేసావు? ఎవరిదో బర్త్డే అని తెప్పించావు కదా? అర్జెంటుగా ఫ్రెష్ అవుదామని అలా మంచం మీద పెట్టబోయేసరికి పడిపోయింది. ఇదే మంచి ఛాన్స్. అమ్మమ్మ దిండు కింద ఎలాగైనా క్రిస్టల్ పెట్టాలి. అమ్మమ్మ గారు, మీ దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయా? నా దగ్గర అన్నీ అయిపోయాయి. నా గదిలో రబ్బర్ బ్యాండ్స్ ఎందుకుంటాయి? నా జుట్టు చుట్ట కుదురని నువ్వే అంటావుగా. ఏదో ఉన్నాయేమో అని. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. టిఫిన్ చేస్తారా అత్తయ్య? బ్రేక్ఫాస్ట్ అక్కడే అరేంజ్ చేశారు. ఆవిడగా రెడీ అయ్యారో లేదో కనుక్కో. స్వర్ణ, స్వర్ణ! దేనికా అరుపులు? అరుపులు కాదివి, తమరింకా రెడీ అయ్యారో లేదో నన్న పిలుపులు. దానికి అరుపులే కానీ పిలుపులు తెలియలే గ్రాని, అందుకే అన్ని అరుపులే అనుకుంటుంది. స్వర్ణ, బోర్డు మెంబర్స్ ఏం అడుగుతారో దానికి సమాధానం ఏం చెప్పాలో ఆలోచించుకుని అన్ని సమాధానాలు రెడీగా పెట్టుకున్నావా? ఏ అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలా? నా తరపున మీరేం చెప్పరా? చైర్మన్ అంటే నీ పర్సనల్ పిఏ కాదు, నీ తరపున వాదించే లాయరు కాదు. స్పీకర్ లాంటి పదవి. తప్పుని తప్పే అనాలి, ఒప్పుని సమర్థించాలి. అమ్మమ్మ గారు, వచ్చావా సీత? అందరం కలిసి వెళ్దామన్నారుగా, అందుకే వచ్చాము. మా పక్కనుండే వాళ్ళు అన్నవరం వెళ్ళొచ్చారు, ప్రసాదం ఇచ్చారు. మీ చేతులతో అందరికీ పెట్టండి.
అమ్మమ్మగారు ముందుగా స్వర్ణకి పెట్టండి. ముందు నాకే ఎందుకు? ఏదన్నా మంత్రం వేయించి నా ఎండి పోస్ట్ ఊడగొట్టాలని తెచ్చావా? ఎజెండా నీ గురించే కాబట్టి నీకు ఏ ఇబ్బంది రాకూడదన్నదే సీత కోరిక. మంత్రాలకు చింతకాయలు, ప్రసాదాలకు ఇబ్బందులు తొలగిపోతాయా? దైవదోషణ, ప్రసాద తిరస్కరణ మంచిది కాదమ్మా. అదంతేలే, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. గ్రానీ బయలుదేరదాం పద. పద స్వర్ణ. మీరు వెళ్ళండి, నేను నా కారులో వస్తా. దారి పొడవునా వారి సహస్రనామాలు నేను వినలేను, అందుకు. అయినా వారికి ప్రియమైన వారు వచ్చారు కదా, వారు వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నన్ను లొంగ తీసుకోవటం ఎలా అని కుట్రలు చేసుకుంటూ వస్తారు. మధ్యలో నేనెందుకు అంటున్నా. అమ్మమ్మగారు ప్రసాదం తీసుకోండి. అయ్యో, ప్రసాదం నేలపాలైపోయింది. ఇప్పుడెలా అమ్మమ్మగారు? ప్రాప్తం లేదని సరిపెట్టుకోవడమే. వచ్చి సన్నిధిలో ప్రసాదం తీసుకుంటామని మొక్కుకోవడమే. నాకెందుకో అపశకునంగా తోస్తుంది అమ్మమ్మగారు. నీతి నిజాయితీలకి కట్టుబడి ఉన్నవాళ్ళు ఇలాంటి శకునాల గురించి పట్టించుకోకూడదు. పదండి బయలుదేరదాం. నా స్వర్ణను ఆ పదవిలో ఉండేటట్టు చూడు స్వామి. భగవంతుడా, అందరూ కలిసి సంతోషంగా తిరిగి రావాలి. ఇవాళ బోర్డు మీటింగ్. తను చాలా భయపడుతుంది బాబా. భయం వదిలిపోతుంది. ఈరోజు నా మంత్ర యంత్ర తంత్ర శక్తి మీరు చూడబోతున్నారు. ఇంతకాలం ఎవరికి నువ్వు భయపడ్డావో ఆమె ఈరోజు నుంచి నీ మాట వింటుంది. నువ్వేం చెబితే దానికి తల ఆడిస్తుంది. వలయంలో బంధించే వశీకరణ తంత్రం ప్రయోగమయ్యింది. ధైర్యంగా వెళ్ళు, విజయం వరిస్తుంది. వెళ్ళు.